తెలంగాణ ప్రజలందరికీ వెరీ గుడ్ మార్నింగ్. మార్నింగ్ న్యూస్ విత్ చిల్కా ప్రవీణ్. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పినట్టే కనిపిస్తున్నాయి. ఇక రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు సంబంధించి మాత్రం ఈ రాష్ట్రం గంపగుత్తగా వాళ్ళకు రాసిచ్చినట్టు ఏ మూలకు పోయినా రాష్ట్రంలో ఆఖరికి రాష్ట్రం దాటి అమెరికాకు పోయినా కూడా అక్కడ వాళ్ళ అన్యాయాలు అక్రమాలు ఉన్నట్టు కనబడుతుంది. రేవంత్ రెడ్డి తమ్ముడు కొండలరెడ్డి అమెరికాలో సైతం జాన్ అనే ఒక వ్యక్తికి అప్పు ఎగగొట్టి వస్తే ఆ అప్పు తీర్చమని ఆయన అక్కడ కోర్టుల కేసు వేసిండు. దానికి సంబంధించి $150,000 రేవంత్ రెడ్డి తమ్ముడు అక్కడ జాన్ అన్నటైనకి కట్టాలట. ఈ క్రమంలో ఇదే జగిత్యాలకు సంబంధించిన హరీష్ రెడ్డి అన్నటైనా దీని మీద మాట్లాడిండట. మాట్లాడితే ఆయన మీద ఆయన ఇంటి మీద రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఫోకస్ చేసి ఆయనను అంతు చూడాలని, ఆయనను ఫిజికల్గా థ్రెట్ చేయాలని ఒక కుట్ర పన్నుతున్నట్టు తెలుస్తున్నది. ఈ హర్షారెడ్డి కూడా అక్కడ అమెరికాలోనే ఉంటాడు. ఇట్లా రాష్ట్రంలో సొంత గ్రామంలోనే కాకుండా రాష్ట్రం నలువైపులా దేశం దాటి కూడా వీళ్ళ అన్యాయాలు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రానికి ఒక పట్టిన శనిలాగే కనబడుతున్నాడు. సంక్షేమ పథకాలు ఇవ్వకపోగా ఎవరైనా అడిగితే భౌతిక దాడులకు పాల్పడే విధంగా ఒక గ్యాంగ్ను తయారు చేసి ఆ గ్యాంగ్ ద్వారా భయభ్రాంతులకు గురి చేసే ఆలోచనలో వీళ్ళు ఉన్నారు. దానికి సంబంధించి అలా వార్తల్లో కూడా ప్రధానంగా రేవంత్ రెడ్డి అన్నదమ్ముల అరాచకాలు, సొంత ఊర్లో వాళ్ళు ఎలా వాళ్ళ ఆధిపత్యాన్ని వాళ్ళ అరాచకాలను కొనసాగిస్తున్నారనేది కూడా ఇవాళ వార్తల్లో రాసుకొచ్చినట్టు మనకు అర్థమవుతుంది.